వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టైమ్స్కి స్వాగతం. మహిళల్లో ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? అసలు నిజంగా మహిళల్లో ఎందుకు ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్సే వస్తుంటాయి? చాలా మందిలో చూస్తుంటాం యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం నిజంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుందా లేదా? ఇటువంటి విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు జి సౌందర్య గారు డాక్టర్. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకుందాం. హలో మేడం. నమస్తే మేడం, అసలు గైనకాలజీ అంటుంటారు. గైనకాలజీ అంటే ఏంటి మేడం? దాంతోపాటు యూరాలజీ అని కూడా అంటుంటారు. యూరాలజీ అంటే ఏంటి? గైనకాలజీ అంటే గర్భసంచి సంబంధించి సమస్యలు లేదా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, మంత్లీ బ్లీడింగ్ సంబంధించి సమస్యలు, లేకపోతే వెజైనా నుంచి వైట్ డిశ్చార్జ్ అని తెల్లగా పడుతూ ఉంటాయి, దానికి సంబంధించి సమస్యలు, లేదా గర్భసంచిలో గడ్డలు వస్తాయి, అట్లాంటి దానికి గైనకాలజిస్ట్ని కలుస్తారు. ఇదే యూరాలజిస్ట్ అంటే యూరిన్ సంబంధించి ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల నుంచి పెద్ద మనిషి వరకు చిన్నపిల్లల్లో యూరిన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, యూరిన్ తెలియకుండా పడిపోయినా, లేదా యూరిన్ వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా, లేదా లేడీస్లో కామన్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా రాయిలు వస్తాయి. లేడీస్లో ఒక్కొక్కసారి రాయిలు వస్తాయి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ టైంలో రాయిలు వస్తాయి, కిడ్నీ స్టోన్స్. సో ప్రెగ్నెన్సీలో కిడ్నీ స్టోన్స్ వచ్చినా, అండ్ ఇంకా లేడీస్కి కొంతమందికి యూరిన్ పడిపోతూ ఉంటుంది కంట్రోల్ లేకుండా, లేదా గర్భసంచి తీసిన తర్వాత కింద జారిపోతుంది. సో ఇట్లాంటి సమస్యలకి యూరాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లల్లో, ముసలి వాళ్ళలో, మిడిల్ ఏజ్ అందరిలో అయితే చూస్తుంటాం ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్. అంటే ఎవరికి వచ్చినా కూడా మనము యూరాలజీ డాక్టర్ని సంప్రదించాలంటారా మేడం? అదే యూరిన్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ నొప్పి ఏమైనా వచ్చినా, రాయి వచ్చినా, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వచ్చినా, లేదా యూరిన్ కంట్రోల్ లేకుండా పడిపోతే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి యూరాలజిస్ట్ దగ్గర కలవచ్చు. దాంట్లో ఎందుకు లేడీస్ యూరాలజిస్ట్ అని స్పెషల్గా అంటున్నామంటే, చాలామంది లేడీస్ మన ఇండియాలో సోషల్ స్టేటస్ ద్వారా చాలామంది సిగ్గుపడుకొని బయట చెప్పకుండా తన సమస్యలు లోపలనే పెట్టుకొని అది పెంచుకుని ఉంటారు. అది సోషల్ రీజన్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉండొచ్చు, చాలా సిగ్గుపడతారు. దానివల్ల ఆ సమస్య లోపలే ఉండిపోతాయి, అవి పెంచుకుంటూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో, ఈ కాలంలో లేడీ యూరాలజిస్ట్ని హెల్ప్ చాలా అవసరం అవుతుంది. ఇండియాలో చూస్తే ఈ యూరాలజీ ఫీల్డ్లో ఎక్కువ మంది జెంట్స్ డాక్టర్సే ఉంటారు. నియర్లీ 5,000 యూరాలజిస్ట్ మేల్ డాక్టర్స్ ఉన్నారు మన కంట్రీలో, మన ఇండియాలో. కాకపోతే లేడీ యూరాలజిస్ట్స్ ఓన్లీ అరౌండ్ 50 మంది వరకే ఉంటారు కంట్రీ లెవెల్లో. అది కూడా మన ఏపీ తెలంగాణలో చూస్తే ఒక 3-4 ఉంటారు. సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే లేడీ యూరాలజిస్ట్ అంటే వాళ్ళు ఇంకా ఫ్రీగా చెప్పగలుగుతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారు. కొన్ని సమస్యలు ముందే చెప్పుకుంటే వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి అసలు సొల్యూషనే దొరకదా అని ఆలోచిస్తారు, కానీ ఏదో ఒక హెల్ప్ దొరుకుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో లేడీ యూరాలజిస్ట్ హెల్ప్ చాలా అవసరం అవుతుంది. ఓకే. అయితే ఎక్కువగా అంటే వివాహితులు, యువతులలో ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేడం? ఇది లేడీస్లో కామన్గా చూస్తే చిన్నప్పుడు అండ్ పెళ్ళి అయిన తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు లేడీస్ల వరకే వస్తుంది, ఎందుకు జెంట్స్లో రావట్లేదు అంటే, లేడీస్లో ఆ ట్రాక్ట్ షార్ట్ తక్కువ, అంటే యూరిన్ వచ్చే రాస్తా తక్కువ ఉంటుంది. జెంట్స్లో అయితే యూరిన్ వచ్చే రాస్తా చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మోషన్ రాస్తాకి యూరిన్ రాస్తాకి చాలా దగ్గరకు ఉంటాయి. సో కొంచెం మంది ఆ హ్యాబిట్ ద్వారా లెట్రిన్ వెళ్ళిన తర్వాత కడుక్కోవడము హ్యాబిట్స్, తర్వాత పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్తో కలవడం, సో ఇట్లాంటి వాళ్ళ రీజన్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తాయి లేడీస్లో. అండ్ ఇంకొకటి, లేడీస్ పిల్లల్ని చూసుకుంటారు, తన హస్బెండ్ని చూసుకుంటారు, కానీ సెల్ఫ్ కని తనకని టైం డివోట్ చేయలేరు. సో లేడీస్ తనకని కొంచెం టైం స్పెండ్ చేసుకొని, కొంచెం ఎక్సర్సైజ్లు అట్లాంటివి తనకని అలాట్ చేసుకొని హెల్త్ కేర్ అనేది ఎక్కువ ఉండదు. సో అట్లాంటి రీజన్స్ వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవడము, రెసిస్టెన్స్ పవర్ తక్కువ అవ్వడము,
హస్బెండ్తో కలిసిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము, ఎస్పెషలీ డెలివరీ తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము, మోషన్ కొంచెం మందికి టైట్గా ఉంటుంది, సో ఫ్రీగా రాదు, రోజు రాదు. సో అట్లాంటి మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తుంది. ఎందుకంటే మోషన్ ట్రాక్ట్ నుంచి, లెట్రిన్ ట్రాక్ట్ నుంచి ఉన్న బ్యాక్టీరియా లేడీస్కి యూరినరీ ట్రాక్ట్కి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తుంది. అండ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఈ ఏజ్ లేడీస్లో ఏమేమి వస్తాయంటే, ఇన్ఫెక్షనే కాకుండా కొంచెం మంది యూరిన్ అర్జెంట్గా వస్తుంది, తొందరగా వెళ్ళాలి అని అనిపిస్తుంది, అట్లనే అంటారు. సో అండ్ ఇంకో చాలా మంది యూరిన్ వస్తుందేమో అనే భయంతో నీళ్ళు కూడా సరిగా తాగకపోతారు. తర్వాత ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అంటే చాలా భయపడతారు, డైపర్స్ వేసుకొని వెళ్తారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే ఉంటాయి, మన దగ్గర ఉంది. అండ్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, లైట్ తీసుకోకుండా, అట్లానే భరించాలి, మనం ఇలా పుట్టాము అది భరించాల్సిందే అని అనుకోకుండా దీనికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి మా దగ్గర. సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, అయితే మేడం ఎక్కువగా మహిళల్లో చూసుకుంటే డయాబెటీస్ కూడా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రత్యేకించి ఎటువంటి సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంటుంది మేడం? డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మామూలుగానే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా యూరిన్ ఎక్కువసారి వెళ్ళాలి అని అనిపిస్తుంది షుగర్ ఉన్న పేషెంట్స్కి. అండ్ లేడీస్లో షుగర్ ఉన్నప్పుడు, ఏజ్ పెరిగేటప్పుడు, హార్మోన్స్ అన్నీ తగ్గిపోయేటప్పుడు ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి, పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలు 3 పిల్లలు అట్లా మల్టిపుల్ ఎక్కువ పిల్లలు పెట్టుకోవడము, 2 కంటే ఎక్కువ పిల్లలు పుట్టడము, అది కూడా నార్మల్ డెలివరీ ద్వారా అవ్వడము, ఇట్లాంటి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అలాంటి రీజన్స్ వల్ల యూరిన్ ఇంకా ఫ్రీక్వెన్సీ ఎక్కువసారి వెళ్ళాలి అని అనిపిస్తుంది, వచ్చినా ఆపుకోలేకపోతారు. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా వస్తాయి. సో ఇదన్నీ మనం ముందే చూసుకుంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, అయితే మేడం చాలా మందిలో చూసుకుంటే యూరిన్లో బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది మహిళల్లో. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదంటే ఇది మెనిస్ట్రల్కి సంబంధించిన బ్లీడింగ్గా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారా? యూరిన్లో బ్లడ్ అనేది కనపడుతుంది, అది వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కనపడుతుంది. ఆ బ్లడ్ అనేది యూరిన్లో వచ్చినా కొంచెం మందికి లైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం మందికి ఎక్కువ రెడ్గా కనిపిస్తుంది. ఇదే యూరిన్లో బ్లడ్ పడడం అనేది నొప్పితో వస్తే దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ రాయివాల కానీ రావచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు, మూత్రసంచి రాస్తాలో స్టోన్ ఉన్నప్పుడు అట్లా యూరిన్లో బ్లడ్ పడే అవకాశాలు ఉంటుంది. అదే నొప్పితో వస్తే యూరిన్ వెళ్ళేటప్పుడల్లా నొప్పితో పాటు బ్లడ్ పడుతుంది, యూరిన్ వెళ్ళే లాస్ట్లో ఒక డ్రాప్ పడుతుంది బ్లడ్, అట్లాంటివి అంటే దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అట్లా రావచ్చు. ఇంకొకటి రాయి వల్ల రావచ్చు. ఇంకా కొంచెం మందిలో ఏజ్ పెరిగేటప్పుడు కొంచెం మంది హార్ట్ ప్రాబ్లం కానీ ఎకోస్ప్రిన్, క్లోపిలెట్ అని రక్తం పల్చబడడానికి టాబ్లెట్స్ వాడతారు. ఆ టాబ్లెట్స్ వల్ల కూడా అట్లా రావచ్చు. బట్ ఏదొచ్చినా జస్ట్ లైట్గా తీసుకొని మెడిసిన్స్ వాడుకొని అట్లా ఉండకుండా యూరాలజిస్ట్ ఒపీనియన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే నొప్పి లేకుండా ఓన్లీ యూరిన్లో బ్లడ్ మాత్రమే కనిపించినా, నొప్పియే లేకుండా అసలు మంట లేకుండా ఓన్లీ యూరిన్లో బ్లడ్గానే కనిపించినా అది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే లోపల ఏమైనా మూత్రసంచి లోపల కానీ కిడ్నీలో కానీ ఏమైనా గడ్డలు ఉంటే దీని ద్వారానే బయటపడతాయి. సో అది మనం ముందే చూసుకోకుండా ఒక మాత్రలు వాడుకున్న తర్వాత తగ్గిపోయింది, ఇంకా 3 నెలల తర్వాత వస్తాం డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో మర్చిపోతారు. అట్లా కాకుండా ముందే ఒక్కసారి చూసుకుంటే ఏమైనా ఉన్నప్పుడు మనం ముందే చూసుకోవచ్చు. చాలా క్యాన్సర్స్ దీని వల్లనే బయటపడతాయి. యూరిన్లో బ్లడ్ నొప్పి లేకుండా వస్తే అది కంపల్సరీ చెకప్ అయితే చేసుకోవాలి. ఏమైనా ఉంటుందనే భయంతో చెకప్కే రాకుండా మాత్రం ఉండకూడదు. అదొకటి. అయితే ఇప్పుడు మీరు అన్నారు మేడం క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, ఎటువంటి క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మేడం? మూత్రసంచి నుంచి అంటే యూరిన్లో బ్లడ్ కనపడితే చాలా వరకు మూత్రసంచిని చెకప్ చేస్తాము.
Okay. లేడీస్లో మామూలుగా ఏ క్యాన్సర్ అయినా జెంట్స్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ లేడీస్ కంటే. అయినా లేడీస్లో కూడా రాదని కాదు, ఈ మధ్య స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ సోషలైజం వల్ల కొంచెం లేడీస్ కూడా ఎక్కువ అలా అలౌట్ అయిపోయారు. సో అందువల్ల స్మోకింగ్ వల్ల అట్లా కూడా యూరిన్ రాస్తాలో ఎక్కడైనా క్యాన్సర్స్ రావచ్చు. దాంట్లో చాలా కామన్గా అంటే మూత్రసంచి లోపల క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న మహిళల్లోనేనా మేడం ఇట్లా వచ్చే అవకాశం ఎక్కువగా, నార్మల్ పీపుల్లో కూడానా? నార్మల్ పీపుల్లో వస్తుంది, కానీ స్మోకింగ్ చేస్తే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ హెయిర్ డై వాడడము, స్మోకింగ్ చేయడము అట్లాంటివి రీజన్స్ వల్ల ఇంకా అది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దానికి మేము ఎలా చెక్ చేస్తాము అంటే, ఒకసారి ఫస్ట్ యూరిన్ రిపోర్ట్ చూస్తాము. మామూలుగా కొంచెం మంది యూరిన్లో వస్తుంది అంటారు, కానీ అది నిజంగా యూరిన్లో బ్లడ్ ఉండదు. ఎందుకంటే మైక్రోస్కోపిక్ చెకప్లో ఒక్కొక్కసారి బ్లడ్ కనిపించదు. ఒక్కొక్కసారి బీట్రూట్ తిన్నా కూడా యూరిన్ ఎర్రగా వస్తుంది, లేదా ఈ టాబ్లెట్స్ వల్ల కూడా యూరిన్ ఎర్రగా వస్తుంది. ఒక్కొక్కసారి మెన్స్ట్రువల్ బ్లడ్ కూడా కలిపి వస్తుంది, ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి. యూరిన్ రాస్తా, గర్భసంచి రాస్తా రెండు దగ్గర ఉంది కాబట్టి అది కూడా కలిపి యూరిన్లో బ్లడ్ లా కనిపిస్తుంది. మరి మనం అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మేడం, ఇది దానికి సంబంధించిందా, ఫుడ్ వల్ల చేంజా అని? ఫుడ్ వల్ల చేంజ్ అంటే 1-2 రోజులే ఉంటుంది. మెన్స్ట్రువల్ బ్లడ్ అంటే ఆ టైంలో వరకే ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు, నెల కన్నా ఎక్కువ రోజులు అట్లా ఉండదు. మళ్ళీ రిపీటెడ్గా రాదు. సో ఎక్కువ రోజులు ఉన్నా, రిపీటెడ్గా వచ్చినా, పెయిన్ లేకుండా, అసలు నొప్పియే లేకుండా యూరిన్లో బ్లడ్ పడినా, లేదా గడ్డలాగా క్లాట్స్ లాగా పడినా మనం చెకప్ చేసుకోవాలి. పెయిన్ అంటే మనకు అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు వచ్చే పెయినా, లేదంటే నార్మల్గా స్టమక్ పెయిన్ అట్లా ఇంకా వేరే పెయిన్స్ ఏమైనా ఉంటాయా? యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్తో వస్తే అది మామూలు, అంటే స్టోన్ ఇన్ఫెక్షన్ కానీ రాయి కానీ ఉండొచ్చు. యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి లేకుండా, యూరిన్ పాస్ చేస్తున్నారు తెలియకుండా మామూలుగా యూరిన్కి వెళ్ళారు, మళ్ళీ ఇది ఫ్లష్ చేయాలని చూసుకున్నప్పుడు ఎర్రగా కనిపిస్తుంది, అట్లాంటివి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్త ఉండాలి. లైట్ తీసుకోకూడదు, వచ్చి చెకప్ చేయాలి. సో మేము మామూలుగా ఏం చేస్తామంటే యూరిన్ టెస్ట్ చేస్తాము. సో మైక్రోస్కోపిక్ లెవెల్లో ఆర్బీసీలు కనపడతాయి, రెడ్ బ్లడ్ సెల్స్ కనపడతాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం దానికి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అది కూడా దాంతోపాటు ఇన్ఫెక్షన్ ద్వారా ఏమైనా వచ్చిందా అనేది కనుక్కుంటాము. యూరిన్ కల్చర్ టెస్ట్కి పంపిస్తాము. సో ఒకవేళ కల్చర్లో ఏం కనపడలేదు, అంతా నార్మల్ ఉంది, సో యూరిన్లో అయితే ఓన్లీ బ్లడ్ సెల్సే కనిపిస్తుంది, అంటే ఇది బ్లడ్ వస్తుంది అన్నట్టు. సో దానికోసం మేము ఫర్దర్గా చెకప్ చేస్తాము. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించదు, అందుకని ఎండోస్కోపీ చేస్తారు కదా మామూలుగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అదే విధంగా మూత్రసంచి రాస్తా లోపల నుంచి ఒక చిన్న కెమెరా పంపిస్తాము. ఆ టెస్ట్ 2 నిమిషాల్లో అయిపోతుంది. అది డే కేర్ ప్రొసీజరు, అందువల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎట్లాంటివి టెస్ట్లో కనిపించకుండా ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ కెమెరా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందా, లేదా లోపల మూత్రసంచి లోపల గడ్డలా ఏమైనా కనిపిస్తుందా. ఇంకొక విషయం ఏంటంటే, కిడ్నీ నుంచి వచ్చే పైపు యూరిన్ సంచికి అక్కడ కనిపిస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఆ 2 వైపు హోల్స్ కూడా ఆ ఎండోస్కోపీ టెస్ట్లో కనిపిస్తుంది. సో ఈ కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ ఏ కలర్లో ఉంది, ఇంకొక కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ ఏ కలర్లో ఉంది అని మనం సపరేట్గా ఆలోచించి చూడొచ్చు. సో ఈ వైపు కిడ్నీ నుంచి ఏమైనా బ్లడ్ లాగా వస్తే, ఇటువైపు కిడ్నీ నార్మల్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తే నార్మల్ ఉంటుంది అనుకోండి, సిటీ స్కాన్ చూస్తాము. సో ఏదో ఒక రకంగా మనకేం మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే చూసారు, స్కాన్ చేశారు, అంత బాగానే ఉంది అని మనం మిస్ అయితే ఉంటది. సో అట్లా బ్లడ్ మాత్రం రిపీటెడ్ గా వస్తే, ఎక్కువ రోజులు వస్తే, నొప్పి లేకుండా వస్తే కంపల్సరీ చూసుకోవాలి. ఓకే. అయితే మేడం, చాలా వరకు మహిళల్లో చూసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. వాటి కోసం అయితే కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. వాటి వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? మామూలుగా అందరికి కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఎవరికైనా ఏజ్డ్ పర్సన్లు, లేదా ఒక స్కాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య హెల్త్ చెకప్లో, దాంతోపాటు అదే వస్తుంది డెక్సా స్కాన్ అని. బోన్ మినరల్ డెన్సిటీ అని ఒకటి ఉంటుంది, అది చూసి అది తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం ఉంటేనే అది ఇవ్వాలి. లేదా కొంచెం మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో అట్లాంటి నిజంగా అది నెసెసిటీ ఉంటే, అవసరం ఉంటే అది తీసుకోవాలి. అంతేగాని అందరూ ఏదో ఒక విటమిన్ టాబ్లెట్ లాగా వేసుకోకూడదు.
ఓకే. కొంచెమంది నాకు అంటే ఓపిక లేదండి, బలం తక్కువ ఉంది, నీరసంగా ఉంది, ఎక్కువ ఉంది, నీరసం ఎక్కువ ఉంది అంటే ఆ ప్రతిదానికి కాల్షియం టాబ్లెట్ వాడకూడదు. ఎందుకు అంటే టాబ్లెట్ ద్వారా కాల్షియం లోపలికి వెళ్ళినా అది రాయి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకే. అంతేగాని ఏ కాల్షియం కూడా అవాయిడ్ చేయాలి అని కాదు. అంటే పాలు తాగొచ్చు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, అంటే మజ్జిగ, పెరుగు అట్లాంటివి దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. ఓకే. మిల్క్, పెరుగు, పన్నీర్, చీజ్, రాగి అట్లాంటివి ఉంటాయి. సో అవన్నిట్లో కూడా కాల్షియం ఉంటాయి, కానీ అది ఫుడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి దానివల్ల మన బాడీకి ఏం ప్రాబ్లం రాదు. అట్లాంటివి కాల్షియం అయితే తీసుకోవచ్చు, దానివల్ల రాయి ఎక్కువ వస్తుందని కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము రాయి వచ్చిన పేషెంట్స్కే అది అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే కొన్ని రకాలు రాయి, అట్లాంటివి రకాలు రాకుండా ఉండడానికి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. అంటే ఏ రకాల ఫుడ్లో కాల్షియం ఉందో తీసుకోవచ్చు అని చెప్తాం. సో అట్లాంటివి ఫామ్లో తీసుకోవచ్చు, కానీ టాబ్లెట్స్ ద్వారా కాల్షియం వాడకూడదు. సో అది కూడా ఎక్కువ రోజులు కంటిన్యూగా వాడకూడదు. అట్లాంటివి అవసరం ఉన్న పేషెంట్స్ కాల్షియం వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒకసారి, ఒక 3 నెలలకు ఒకసారి స్కాన్ చేసి చూసుకొని ఏమైనా రాయి ఫామ్ అవుతుందా అనేసి చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, కాల్షియం టాబ్లెట్ ఎక్కువ రోజులు వాడుతున్నప్పుడు రాయి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి మిగతా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఓకే. మళ్ళీ అంటే రాయి ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమేం చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగడము, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అట్లాంటివి, సిట్రిక్ యాసిడ్ ఐటమ్స్ తీసుకోవడము. ఇంకొకటి నాన్ వెజ్ ప్రోటీన్, అంటే చికెన్, మటన్ ఎక్కువ కాకుండా వారాలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి అట్లా తీసుకోవడము. ప్లస్ నీళ్ళు ఇవన్నీ చేసుకుంటే కాల్షియం టాబ్లెట్ తీసుకున్నా కూడా రాయి ఫామ్ అవ్వకుండా కొంచెం వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే మేడం ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్. జనరల్గా చెప్తూ ఉంటారు ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏజ్తో సంబంధం అయితే లేదు కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అట్లా యూరిన్ పాస్ అవుతుంటుంది అని చెప్పి, దాన్ని మనం అంటే ఎక్కువ సీరియస్గా తీసుకునే అవసరం ఉందంటారా? ఓకే. ఇది ఏంటంటే మామూలుగా పిల్లలు డెలివరీ తర్వాత ఇది బయటపడుతుంది. కామన్ ఎక్కువ మందికి డెలివరీ తర్వాతనే ఇట్లా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కొంచెం లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఏజ్ పెరిగేటప్పుడు ఎక్సర్సైజ్లు ఏం చేయకుండా అట్లా ఏజ్ పెరిగేటప్పుడు మామూలుగా లేడీస్ ఏం చేస్తారు, నీరసం ఎక్కువ ఉందని వెయిట్ కూడా పెరిగిపోతారు. మ్యారేజ్ అప్పుడేమో 40-50 kgs ఉంటారు, తర్వాత 50 years వచ్చినప్పుడు ఇంకా 70-80 అనేసి వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో వెయిట్ పెరగడము అండ్ డెలివరీస్, నార్మల్ డెలివరీ ద్వారానే ఎవరికైనా ఆ మజిల్ వీక్నెస్ అనేది ఎక్కువ అవ్వచ్చు. సో దానికోసం డెలివరీ తర్వాత స్పెసిఫిక్గా పెల్విక్ ఫ్లోర్ అని ఎక్సర్సైజ్లు చేసుకొని ఆ బలం పెంచుకోవాలి. సో అట్లాంటి చేయకుండా ఉంటే అండ్ డెలివరీస్ 2 కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీ ద్వారా, నార్మల్ రాస్తా ద్వారా, సో ఏజ్ పెరిగేటప్పుడు ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి దగ్గు ఎక్కువ ఉంటే, ఎక్కువ రోజులు దగ్గు ఉంటే, పొట్ట పెద్దగా ఉంటే, లేదా మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి ముక్కుతూ ఉంటారు, ఓకే, అట్లాంటి పేషెంట్స్కి, అండ్ షుగరు ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం ఈ మజిల్ వీక్నెస్ వల్ల, హార్మోన్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవుతాయి. అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో చాలా రకాలు ఉంటాయి మజిల్స్. దాంట్లో మూత్రసంచి నుంచి యూరిన్ బయటకు వచ్చేటప్పుడు ఆ మధ్యలో కొన్ని మజిల్స్ ఉంటాయి. అది ఆ యూరిన్ ట్రాక్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదే రాస్తా పక్కన ఉన్న గర్భసంచి నుంచి డెలివరీ అయ్యేటప్పుడు ఈ మజిల్స్ అనేది ఎక్స్పాండ్ అవుతాయి. ఎందుకంటే అది ఓపెన్ అయితేనే, ఆ డోర్ ఓపెన్ అయితేనే బేబీ బయటకు వస్తుంది. సో అట్లాంటి ఓపెన్ అవుతున్న మజిల్స్ మళ్ళీ మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అంటే దీనికని ఆలోచించి స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఓన్లీ వాకింగ్ అట్లాంటివి సరిపోదు. స్పెసిఫిక్గా లేడీస్కి ఎస్పెషలీ గడుపు అండ్ బ్యాక్కి స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అట్లా చేయకపోవడం వల్ల యూరిన్ లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం మందికి లైట్గా ఉంటుంది, ఏం పట్టించుకోరు, తన పని వాళ్ళు చేసుకొని ఉంటారు. ఇంకా కొంచెం మందికి చాలా అది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అంటే బయట రావడానికి ఇబ్బంది అవుతుంది, ఎక్కడైనా వెళ్ళాలంటే లేదా కూర్చొని లేచినా కూడా ఒక్కొక్కరికి లీక్ అవుతుంది. సో అది ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక్కొక్కరిని బట్టి, అంటే మైల్డ్ ప్రాబ్లం అయితే ఎక్సర్సైజ్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇదే ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎక్కువ కాలుతో కారిపోతుంది, ప్యాడ్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే అది లైట్ ప్రాబ్లం కాదు. సో దానికోసం మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని
కొంతవరకు లీక్ అనేది కీగల్ ఎక్సర్సైజ్ అంటాము, యూట్యూబ్లో కూడా చూసి చేసుకోవచ్చు. అట్లాంటి ఎక్సర్సైజ్ ద్వారా కొన్ని మెడిసిన్స్ ద్వారా లీక్ మైల్డ్ ఫామ్ అయితే కంట్రోల్ అవుతుంది. అంటే ఎక్కువ పని చేసినప్పుడు 1-2 చుక్క అట్లా వస్తుంది అంటే ఇట్లాంటి లీక్లు ఈ ఎక్సర్సైజ్ ద్వారా తగ్గిపోతుంది. ఇంకొకటి వెయిట్ రిడక్షన్ ప్లస్ ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లు దీని ద్వారా తగ్గిపోతుంది. అదే ఇంకొక పేషెంట్కి కొంచెం పని చేసినా, బరువులు లేపినా లేదా కూర్చొని నిలిచినా అట్లా కూడా లీక్ అవుతుంది అంటే అది కూడా లీక్ ఎక్కువ అయితే ప్యాడ్ పెట్టుకోవాల్సి వస్తుంది, అంత అవసరం అవుతుంది. అంత లీక్ ఎక్కువ ఉంటే కాలుతో కారిపోతుంది అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారా సరిపోదు. అట్లాంటి పేషెంట్స్కి మేము ఆపరేషన్ చేస్తాము. అంటే పెద్ద ఆపరేషన్ కాదు, పెద్ద కట్టుకుట్టు ఏమి ఉండదు. ఇప్పుడు చాలా టెక్నాలజీలు అడ్వాన్స్ అయిపోయింది. సో చిన్న బయట కూడా ఏం కనిపించకుండా కింద వెజనా రాస్తా నుంచి ఒక టేప్ లాగా వేస్తారు, లేదా సెల్ఫ్గా ఆ పర్సన్ బాడీలో నుంచే తీసి ఒక టేప్ లాగా తయారు చేసి అది వేసేస్తారు. ఇట్లాంటివి మైనర్ సర్జరీస్. ఇది సర్జరీ అని కూడా అనము, ఇది ఓన్లీ డే కేర్ ప్రొసీజర్. ఇట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు అనుకున్నట్టు ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళు అనుకున్నట్టు పని చేయొచ్చు, అందరితో బయటకు వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సర్జరీ తర్వాత వాళ్ళు అంటే దానికి సంబంధించి కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా అండి? ఫుడ్ విషయంలో కానీ? ఫుడ్ విషయంలో ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేదండి, ఏమైనా ఫుడ్ తినొచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్ కాబట్టి అదే రోజు వచ్చి అడ్మిట్ అయ్యి అదే రోజు కూడా ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే. కావాలంటే ఒక్కరోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది, అంతేగాని వేరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అది తర్వాత యూరిన్ కూడా నార్మల్గా పాస్ చేసేస్తారు. మెయిన్ ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎక్కువ బరువులు లేపకూడదు. ఈ ప్రొసీజర్ అయ్యి మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎక్కువ బరువులు లేపకుండా ఉంటే, ప్లస్ ఎక్సర్సైజ్ అంతకుముందు ఎలా చేస్తున్నారో అలాంటి ఎక్సర్సైజ్ మాత్రం కంటిన్యూ చేసుకొని ఎక్కువ వెయిట్ ఆ కడుపుకి స్ట్రెయిన్ రాకూడదు. అది మాత్రం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు చూసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది బాడీలో, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంతేగాని మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అన్ని ఫుడ్ తినొచ్చు, స్నానం చేయొచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, ఏ పని అయినా చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు యూరిన్కి వెళ్ళడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు నిజంగా అలా వెళ్లకుండా ఉండటం వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు డాక్టర్ సౌందర్య గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో, నమస్తే అండి. మేడం, పిల్లలు చాలామంది స్కూల్స్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ క్లీన్గా ఉండకనో లేదంటే అందరి ముందు వెళ్ళటానికి ఇబ్బంది అనిపించో ఏదైతేనేమి మొత్తానికి వెళ్ళటానికైతే ఇబ్బంది పడుతుంటారు, వెళ్ళరు, ఆపేస్తూ ఉంటారు దాన్ని. అట్లా వెళ్ళకుండా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయి మేడం పిల్లలకి ఎక్కువగా? ఎప్పుడు కూడా యూరిన్ వచ్చినా ఆపుకోకూడదు. అది మనకైతే తెలుస్తుంది కానీ పిల్లలకి అది తెలియదు. ఓకే. ఇంకొకటి, పిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ భయపడతారు. సో టాయిలెట్స్కి వెళ్ళాలంటే టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కొంచెం భయపడతా ఉంటారు. ఇంకొకటి, అక్కడ ఉన్న టాయిలెట్స్ సరిగా క్లీన్గా ఉండకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి దానివల్ల కొంచెం అంటే యూరిన్ వెళ్ళకుండా పోస్ట్పోన్ చేస్తారు. అట్లాంటివి హ్యాబిట్స్ని అసలు అవాయిడ్ చేయాలి. పిల్లలకి మనం నేర్పించాలి, అంటే కరెక్ట్గా టైంకి యూరిన్ పాస్ చేసుకోవాలి అని. ఎందుకంటే ఇలా పాస్ చేయకపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం పిల్లలకు ఉంటుంది. సో అట్లా టైట్ చేసుకొని ఉంటారు, యూరిన్ని చాలా కంట్రోల్ చేసుకుంటారు. అట్లా టైట్ చేసి ఎక్కువ కంట్రోల్గా పెట్టుకోవడం వల్ల మోషన్ కూడా ఇంకా టైట్ అయిపోతుంది. అక్కడ నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మాత్రమే కాకుండా యూరిన్ సంచి ఎక్కువ నిండిపోయి ఉండడం వల్ల, ఎక్కువసేపు యూరిన్ నిండిపోయి ఉండడం వల్ల దానికున్న అది ఎలాస్టిసిటీ పోతుంది. అంటే యూరిన్ సంచి ఒక బలూన్ లాగా పనిచేస్తుంది. యూరిన్ లోపల వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది, యూరిన్ ఖాళీ అయ్యేటప్పుడు ఇట్లా కొలాప్స్ అవుతుంది. అట్లాంటి మూమెంట్స్ లేకుండా యూరిన్ ఎప్పుడు లోపలనే ఆగిపోవడం వల్ల ఆ టోన్ అనేది పోతుంది. సో డే బై డే అది అయ్యే కొద్ది కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్ది ఏమవుతుందంటే యూరిన్ సంచి లోపలనే యూరిన్ నిండిపోవడం వల్ల నిదానంగా కిడ్నీలో కూడా వాపు వస్తాయి. అండ్ ఇంకొకటి, యూరిన్ సంచిలో ప్రెషర్ పెరగడం వల్ల యూరిన్ అనేది కంట్రోల్ లేకుండా పడిపోతాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో చూస్తే దీనికి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
ఇంకొకటి అది రాకుండా చూసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే రాకుండా చూసుకోవడం బెటర్. సో చిన్నపిల్లలు కరెక్ట్గా టైంకి ఒక 3 గంటలకు ఒకసారి అయితే యూరిన్ కంపల్సరీ వెళ్ళాలి. అలాంటివి హ్యాబిట్స్ మనం వాళ్ళకి స్కూల్కి వెళ్ళే ముందే నేర్పించాలి. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా టీచర్లు కూడా దానికి ఎంకరేజ్ చేయాలి. యూరిన్ వస్తుంది అంటే పిల్లల్ని పంపించాలి. వాళ్ళు కరెక్ట్గా టైమ్స్ స్కూల్లో కూడా మెయింటైన్ చేసుకొని పిల్లల్ని యూరిన్కి పంపించాలి. ఇంకొకటి ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పిల్లలు చూసుకోవడం వల్ల కొంచెం మంది యూరిన్ పడిపోవడం, యూరిన్ లీక్ అంటాము, దాంతో వస్తారు. లేదా కిడ్నీ వాపుతో వస్తారు. యూరిన్ అంతా నిండిపోయి ఈ కడుపు అంతా మూత్రసంచి అనేది కింద ఉంటుంది, ఇక్కడ కడుపు దాకా మూత్రసంచి నిండిపోయి ఇక్కడ దాకా వస్తుంది. సో అట్లాంటి పిల్లలు వస్తారు, అట్లాంటివి చూసాము. సో అట్లా లేట్ స్టేజ్లో వస్తున్న వాళ్ళకి లాస్ట్ మంత్ కూడా ఒక పిల్లలకి 11th స్టాండర్డ్ చదువుతుంది, ఆ పిల్లలకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇది చిన్న విషయం అని అనుకొని మనం మాట్లాడుతున్నాము, బట్ ఇట్లాంటి ప్రాబ్లం ఈ స్టార్టింగ్ స్టేజ్లో చూడకుండే ఆపరేషన్ వరకు తీసుకెళ్తుంది. అది కూడా మామూలు ఆపరేషన్ కాదు, మేము పేగులతో కట్ చేసి మూత్రసంచితో కుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మూత్రసంచిలో ప్రెషర్ ఎక్కువైపోయి అది తట్టుకోలేక కిడ్నీకి బాధ రావడం వల్ల ఆ ప్రెషర్ని తగ్గించడానికి పేగుల్ని కట్ చేసి మూత్రసంచితో కుట్టాల్సి వచ్చింది. అది కూడా లాప్రోస్కోపీ ద్వారా చేసాం. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లోని చూసేసుకోవాలి. ఫస్ట్ ఇది రాకుండా ముందే పిల్లలకి అడ్వైస్ చేయాలి, కరెక్ట్గా అది మానిటర్ చేయాలి. పిల్లలు యూరిన్కి వెళ్తున్నారా, మోషన్కి రోజు వెళ్తున్నారా, లెట్రిన్కి వెళ్తున్నారా అని. పిల్లలు లేచిన వెంటనే ఫస్ట్ టాయిలెట్కి పంపించాలి. సో లేదు కొంచెంసేపు తర్వాత వెళ్తాను అని ఆ హ్యాబిటే రాకూడదు. సో కరెక్ట్ టైంకి లెట్రిన్ వెళ్ళాలి, యూరిన్ కరెక్ట్గా 3 గంటలకు ఒకసారి వెళ్ళాలి, నీళ్ళు మనం కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలు నిదానంగా వాటర్ తాగకపోవడం చేసుకుంటారు. అంటే యూరిన్ వాటర్ తాగితే యూరిన్ వచ్చేస్తుందేమో అనే భయంతో వాటర్ కూడా తాగడం ఆపేస్తారు. సో దీనివల్ల రాయి రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ మనం చూసుకొని పిల్లలకి ముందే అది నేర్పించాలి. ఇన్ఫ్యాక్ట్ టీచర్స్కి కూడా ఒక మాట చెప్పాలి, నా కొడుకుకి నా కూతురికి కొంచెం భయం ఎక్కువ, టీచర్ కొంచెం చూసి పంపియండి అని స్టార్టింగ్ స్టేజ్లో. అంటే 5th స్టాండర్డ్ కన్నా తక్కువ 1st, 2nd అట్లా ఉన్నప్పుడు అట్లా నేర్పించాలి. ఎక్కువ అట్లా ఉన్నా కూడా కొంచెం ముందే డాక్టర్కి వచ్చి చూపించుకోవాలి, యూరాలజిస్ట్ని కలవాలి. కలిస్తే కొంచెం ముందే ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఆ లాస్ట్ స్టేజు ఆపరేషన్లు అవన్నీ లేకుండా చూసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, పిల్లలు ఇట్లా ఎక్కువసేపు వెళ్లకుండా ఉండటం వల్ల అయితే సమస్యలు వస్తాయి, అది ఆపరేషన్ వరకు కూడా వెళ్తుంది అని. ముందుగానే మనం ఐడెంటిఫై చేయాలి ఇటువంటి సమస్య రాబోతుంది అని అంటే ఎక్కువగా ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి మేడం? పిల్లలకి యూరిన్ అర్జెంటుగా వస్తుంది అంటారు, యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి వస్తుంది అంటారు, అంటే ఇన్ఫెక్షన్లు వస్తుంది అన్నట్టు. కొన్నిసార్లు యూరిన్ తెలియకుండా పడిపోతుంది, ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది, నొప్పి వస్తుంది, సైడ్స్లో నొప్పి. సో ఏమైనా యూరిన్ సిమ్టమ్స్ వచ్చినా ఒకసారి చెకప్ చేసుకోవాలి. సో అందుకని మేము చిన్నపిల్లలు ఏ ప్రాబ్లం చెప్పినా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. పెద్దవాడు అంటే వాళ్ళు చెప్పినది మనం అర్థం చేసుకోవచ్చు, కొంచెం మంది పిల్లలకి అది చెప్పడం రాదు. సో అందుకని మేము మామూలుగా పిల్లలు యూరిన్ ప్రాబ్లమ్స్తో వచ్చినా కనీసం ఒక స్కాన్ చేసుకుంటాము. ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చూసుకుంటే ఒక 90% ఏ ప్రాబ్లం అనేది కనుక్కోవచ్చు, 90%. సో కిడ్నీలో వాపు ఉందా, యూరిన్ మంచిగా వెళ్తున్నారా, యూరిన్ ఏమైనా ఉండిపోతుందా ఏంటనేది మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే పెద్ద విషయం ఏం కాదు, ప్రతి హాస్పిటల్లో ఉంటుంది, దానివల్ల రేడియేషన్ ఏమి ఉండదు, ఎక్కువ డబ్బులేం కాదు. సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ముందే బయటపడుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, అయితే చాలా మందిలో ముసలి వాళ్ళలో చూసుకుంటే యూట్రస్ వెజినా బయటకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు దీనికి మనం ఎవరిని కన్సల్ట్ అయితే బాగుంటుంది మేడం? దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? గర్భసంచి కింద జారిపోవడం అనేది లేడీస్లో ఏజ్ పెరిగేటప్పుడు, హార్మోన్స్ తగ్గిపోయేటప్పుడు, ఆ మజిల్స్ వీక్నెస్ వల్ల వస్తుంది. ఓకే, సో దీనికి మామూలుగా గైనకాలజిస్ట్ దీన్ని రిపేర్ చేస్తారు లేదా గర్భసంచిని తీసేస్తారు. అట్లాంటివి తీసిన తర్వాత కూడా అట్లా మజిల్ వీక్నెస్ అయితే ఎప్పటికీ ఉంటుంది కదా, ఒక లేడీస్కి మజిల్ వీక్నెస్ అనేది పోదు సర్జరీ వల్ల. సో అట్లా ఉన్నప్పుడు గర్భసంచి తీసిన తర్వాత కూడా లోపల నుంచి బయటకు వస్తాయి ఆర్గన్స్.
దాంతోపాటు మూత్రసించి కూడా కింద జారిపోవచ్చు. ఓకే. అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మంది దీనికి ఎక్కువ సిగ్గుపడుకొని బయట చెప్పకుండా, పిల్లలు అమెరికాలో ఉంటారు, తను ఒక్కరే ఉంటారు, బయట రాకపోవచ్చు. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ వల్ల బయట చెప్పకుండా ఉంటారు. సో ఇట్లాంటి పేషెంట్స్ యూరాలజిస్ట్ని కలవాలి. సో ఫీమేల్ యూరాలజిస్ట్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికి, చూపించుకోవడానికి, ఎగ్జామినేషన్ చేయడానికి. అండ్ మూత్రసంచి కూడా మా ఫీల్డ్లోనే వస్తుంది కాబట్టి యూరిన్ ట్రాక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ముందే కనుక్కోగలము. అండ్ అట్లాంటి కింద జారిపోయే అట్లా సమస్య వచ్చినప్పుడు మేము మూత్రసంచికి కూడా చెకప్ చేస్తాము. కెమెరా పెట్టి చూడడము, సిస్టోస్కోపీ అంటాము. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మూత్రసంచి కింద జారేటప్పుడు కిడ్నీ నుంచి వచ్చే పైప్ ఉంటుంది, ఆ పైపు కూడా దాని ద్వారా కిందకి వెళ్ళి అది మూసుకుపోతుంది. సో అందువల్ల కూడా కిడ్నీల వాపు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ మేము చెక్ చేస్తాము. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎక్సర్సైజ్ అవన్నీ చెప్తాము. ఎక్కువ జారిపోయి కింద వచ్చిందనుకోండి, దానికి ఆపరేషన్ చేసి రిపేర్ చేసుకోవచ్చు. ఆపరేషన్ అంటే మళ్ళీ ఆ పెద్ద ఆపరేషన్, ఆల్రెడీ చాలా ఆపరేషన్ అయింది, గర్భసంచి అయింది, డెలివరీ అయింది, ఇంకా ఆపరేషన్ అంటే చాలా మంది వద్దంటారు. ఏం పెద్ద ఆపరేషన్ కాదండి, చిన్న కీ హోల్స్ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. లేదా బయట కుట్టే కనిపించకుండా కింద నుంచి వెజైనా లోపల నుంచే అది కుట్టించుకోవచ్చు. ఆ కుట్టు మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండదు. ఈ మధ్య టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యింది. సో ఏం కుట్టు తీయాల్సిన అవసరం ఉండదు. కింద నుంచే బయట ఏం స్కార్ కనిపించకుండా చేసేస్తాము. అట్లాంటివి సరిపోకపోతే కడుపులో నుంచి 3 హోల్స్ వేసి చిన్న కీ హోల్ ద్వారా లాప్రోస్కోపీ కెమెరా ద్వారా చూసి ఒక మెష్ వేస్తాము. సో ఏమైనా ఏ ఆర్గన్ కింద జారిందో దాన్ని పైకి లేపి వెనకాల వెన్నుపూస దగ్గర ఒక మెష్ పెట్టి కుట్టేస్తాము. ఓకే. సో అట్లాంటివి ఆపరేషన్ బయట అయితే ఏం కనపడదు, కుట్లు మూడే పడితే అవి కూడా ఊడిపోతాయి. సో దాని తర్వాత కొన్ని జాగ్రత్తలు అంటే బరువు లేపకుండా అట్లాంటివి చూసుకుంటే చాలు. అంతేగాని ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉండదు. ఒక మ్యాక్సిమం 2 రోజులు ఉండాలంతే. ఒక రోజు మ్యాక్సిమం 2 రోజులు ఉండాలంతే. తర్వాత మామూలు పని అన్నీ చేసుకోవచ్చు. స్నానం చేయొచ్చు, వంట చేసుకోవచ్చు, అన్ని పనులు చేయవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ మోషన్ మంచిగా వచ్చినట్టు చూసుకోవాలి. లెట్రిన్ కోసం మళ్ళీ ముక్కి అట్లా ప్రెషర్ పట్టి అట్లా రాకూడదు. అండ్ బరువులు లేపుకోకూడదు. ఇది 2 జాగ్రత్తలు చూసుకుంటే మళ్ళీ అట్లా రాకుండా ఉంటుంది. అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు కొంచెం జాగ్రత్త ఉండాలి. అంతేగాని ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీనికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. అయితే మేడం చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళలో చూసుకుంటే యూరిన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, యూరిన్ సరిగా రావట్లేదు అనే కంప్లైంట్స్ అయితే వింటూ ఉంటాం. మరి అటువంటి వాళ్ళు అంటే వెళ్ళటానికి ట్రై చేసినా కూడా రావట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? ఇది చాలా మందికి తెలియదండి ఈ ప్రాబ్లం ఉందంటే. సో లేడీస్, మిడిల్ ఏజ్ లేడీస్లో కానీ ఇంకా కొంచెం ఏజ్డ్ లేడీస్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో అట్లాంటివి లేడీస్కి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎట్లాంటి ప్రాబ్లం అంటే ఎట్లాంటివి తెలుసుకోవాలంటే యూరినే సరిగా రావట్లేదు, ఎంతసేపు ట్రై చేసినా సన్నగా వస్తుంది, ఎక్కువసేపు పడుతుంది, యూరిన్ కూర్చొని ట్రై చేస్తున్నాం కానీ చాలాసేపు పడుతుంది యూరిన్ వెళ్ళడానికి. అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మామూలుగా అది స్టార్టింగ్లో యూరాలజిస్ట్ దగ్గర రారు. చాలా మందికి అది దొరకరు, దగ్గర ఉండరు, ఊర్లో ఎక్కడో ఉంటారు. సో వేరే డాక్టర్లు చూపిస్తే వాళ్ళు మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని మాత్రలు ఇస్తూ ఉంటారు. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సరిగా చూసుకోకుండా ఉండడం వల్ల అది నెగ్లెక్ట్ అయ్యి లేట్ స్టేజ్లో మన దగ్గర వస్తారు. సో ఇది ఏం అంటాము అంటే మూత్రసంచి నుంచి యూరిన్ వచ్చే రాస్తా ఒకటి ఉంటుంది. ఆ రాస్తా మూసుకుపోతుంది కొంచెం మందికి. ఈ రాస్తా మూసుకుపోవడం వల్ల యూరిన్ ఎంత ట్రై చేసినా సరిగా రాదు. ఇప్పుడు ఒక ట్యాప్ ఉందనుకోండి, ఆ పైపు మూసుకుపోయింది అనుకోండి, మనం ఎంత ట్రై చేసినా నీళ్ళు అయితే రాదు కదా, ఒక చుక్కలాగా పడుతుంది. సో ఆ దారిలో ఏదైతే అడ్డు ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. అది ఎట్లాంటివి చేసుకోవాలంటే ఒకసారి దానికి సింపుల్గా ఒక యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. అది చూస్తే మనకి అర్థమవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్, యూరిన్ రాస్తా మూసుకుపోయిందా ఏంటనేది అర్థమవుతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్కి ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటే అది సెట్ అవ్వదు. ఎక్కడైనా రాస్తా మూసుకుపోయింది అనుకోండి, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా ఆ రాస్తా ఓపెన్ అవ్వదు. దానికి ఏం చేసుకోవాలంటే
సేమ్ ఎండోస్కోపీ లాగా ఒక చిన్న కెమెరా పంపిస్తాము. అట్లాంటి కెమెరా ద్వారా నిదానంగా అది వెడల్పు చేస్తాము. సో అట్లా వెడల్పు అయితేనే యూరిన్ దారి దొరికితేనే యూరిన్ అనేది బయటకు వస్తుంది. ఇది ఒక సింపుల్ సొల్యూషన్. అసలు ఎందుకు మేడం ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? కొంచెం మందికి అక్కడ బ్లడ్ సప్లై బాగా లేకపోవడం వల్ల, లేదా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేదా హార్మోన్స్ అన్ని తగ్గిపోవడం వల్ల అట్లా నిదానంగా రాస్తా మూసుకుపోతుంది ఏజ్ పెరిగేటప్పుడు. కొంచెం మందికి చిన్నప్పుడే అంటే 30s 40s లో కూడా రావచ్చు. అంటే ఏ రీజన్ లేకుండా కూడా ఒక్కొక్కసారి రావచ్చు. అంటే ఇది స్కిన్ ప్రాబ్లం అంటాము. సో అలా మూసుకు ఉంటే దానికోసం సిగ్గుపడి రాకుండా ఉండకూడదు. యూరాలజిస్ట్ దగ్గర కనుక్కోవాలి. సో మేము చూస్తే చిన్నగా ఒక సింపుల్ సొల్యూషన్ ద్వారా వెడల్పు చేసుకుంటే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. సో యూరిన్ రావడానికి ఒక రాస్తా మంచిగా ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి దీనివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రాదు. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అవ్వడము అవన్నీ కూడా తగ్గుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఒక 2 సార్లు అట్లా ట్రై చేసి కొంచెం మంది ఉంటారు, అంటే అందరికీ కాదు, అంటే ఒక 5 to 6 out of 100 అట్లాంటి పేషెంట్స్కి మళ్ళీ ఇది కెమెరా ద్వారా చేసినా కూడా మళ్ళీ రిపీట్ అయితే దవడ చర్మం తీసేసి నోరులో నుంచి చర్మం తీసేసి అక్కడ పెడతాము. ఒక చిన్న ప్లాస్టిక్ సర్జరీ లాగా చేస్తాము. అది బయట ఏం కుట్టు ఏం కనిపించదు, యూరిన్ రాస్తా దగ్గరకే చేస్తాము. ఇది చేసిన తర్వాత ఒక చిన్న పైప్ అనేది పెడతాము, అది వరకు ఉంటుంది. సో దీనికైతే సొల్యూషన్ అయితే ఉంది. అంటే ఇంతకు ముందు అయితే ఈ అవేర్నెస్ లేదు, కానీ ఈ మధ్య ఈ అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. చాలా మందికి చేస్తున్నాము, వాళ్ళు మంచిగా రికవర్ అయిపోతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నారు. ఓకే, అయితే మేడం చాలా వరకు మనము ఈ యూరినరీ ఇన్ఫెక్షన్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా మహిళల్లోనే చూస్తూ ఉంటాము. దీనివల్ల మిడిల్ ఏజ్ వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా రావటం వల్ల ఇన్ఫర్టిలిటీ అవకాశాలు అనేది తగ్గుతాయా మేడం? ఇన్ఫర్టిలిటీకి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఏం సంబంధం లేదండి. సో అది వేరే ఇష్యూ, ఇది వేరే ఇష్యూ. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మామూలుగా లేడీస్లో ఎక్కువ వస్తాయి, అది కూడా రికరెంట్గా రిపీటెడ్గా వస్తాయి. అది ఎందుకు అట్లా రిపీటెడ్గా అవుతుందంటే ఒకసారి వచ్చినప్పుడు సరిగా పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల, సరిగా యాంటీబయాటిక్ అనేది వాడకుండా ఉండడం వల్ల అట్లా రిపీటెడ్గా రావచ్చు. ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే వేడి చేసినట్టు, యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి వచ్చినట్టు, మంట వచ్చినట్టు ఉంటుంది, ప్రతిసారి యూరిన్ వెళ్ళాలి అని అనిపిస్తుంది, అర్జెన్సీ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి మాత్రలు వాడి చూడొచ్చు, అంటే డాక్టర్ దగ్గర అడిగి. బట్ అంతకన్నా ముందు ఒకసారి యూరిన్ శాంపిల్ కల్చర్ టెస్ట్కి పంపించాలి. మామూలు యూరిన్ టెస్ట్ కాదు, కల్చర్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో ఈ ఏ రకాల ఇన్ఫెక్షను, దీనికి ఏ మాత్రలు పనిచేస్తుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో అది టెస్ట్ శాంపిల్ ఇచ్చిన తర్వాతనే మాత్రలు మింగాలి. మాత్రలు వాడిన తర్వాత యూరిన్ టెస్ట్కి ఇస్తే రిపోర్ట్ కరెక్ట్గా రాదు. సో ఆ రిపోర్ట్ని చూసుకొని మేము దాన్ని సంబంధించి మెడిసిన్స్ రాసిస్తాము. అట్లాంటి మెడిసిన్స్ కరెక్ట్ కోర్స్ డాక్టర్ ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు 5 రోజులు అంటే 5 రోజులు కరెక్ట్గా వాడాలి, 7 రోజు అంటే 7 రోజు కరెక్ట్గా వాడాలి. అలా లేకుండా ఒక టాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్ నాకు తగ్గిపోయింది అంతే, తర్వాత ఇంట్లో పని ఎక్కువ ఉన్నింది మర్చిపోయాను అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్లనే లేడీస్కి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో మెయిన్ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి, ఇది ఒకటి. రెండోది, యూరిన్ వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ కడుక్కుని ఉంటారు లేడీస్, హెల్త్ ఫాసెట్ యూస్ చేస్తారు, వాటర్ ఫ్లష్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ పెట్టి కడుక్కోవడం అనేది అవసరం లేదు. యూరిన్ వెళ్ళిన ప్రతిసారి ఒక టిష్యూ పేపర్తో జస్ట్ ట్రై చేసుకుంటే చాలు. అది కూడా ఎక్కువ క్లీనింగ్, సోప్ పెట్టడము, ఏమైనా వాషులు పెట్టడము అట్లాంటివి చేయకూడదు, అది ఆపాలి. మార్నింగ్ నైట్ అట్లా స్నానం చేసేటప్పుడు లైట్గా కడుక్కోవచ్చు అంతేగాని యూరిన్ వెళ్ళిన ప్రతిసారి కడుక్కోకూడదు. ఇంకొకటి, పెరుగు, మజ్జిగ అట్లాంటివి దాంట్లో ప్రోబయోటిక్స్ అంటాము, అంటే మంచి బ్యాక్టీరియా, మన బాడీకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా దాంట్లో ఉంటుంది, అది ఎక్కువ తీసుకోవాలి. కొంచెం మందికి పెరుగు అలవాట్లేదు అంటారు, అట్లాంటివి కాకుండా సో పెరుగు, మజ్జిగ, ఇది చీజ్, పన్నీర్ అట్లాంటివి దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటుంది, పన్నీర్. సో ఇది ఎక్కువ తీసుకోవాలి. నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎంత చేసినా ఏం చేసినా
బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయితేనే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మోషన్ లెట్రిన్ టైట్గా ఉండకూడదు, రోజు ఖాళీ అయిపోవాలి, రోజు మోషన్ క్లీన్ చేసుకోవాలి. అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత కొంచెం మంది లేడీస్కి బ్యాక్ నుంచి ఫ్రంట్కి కడుక్కుంటారు. అట్లా కాకుండా, ఎందుకంటే బ్యాక్ నుంచి పెడితే ఆ లెట్రిన్ అనేది యూరిన్ రాస్తా దగ్గర కూడా వస్తుంది, అందువల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేడీస్లో రావచ్చు. సో అట్లా కాకుండా ఆ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మందికి హస్బెండ్తో కలిసిన వెంటనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్కి యూరిన్ హస్బెండ్తో కలిసే ముందు, కలిసిన తర్వాత యూరిన్ ఖాళీ చేయాలి, యూరిన్ పాస్ చేయాలి, అంతేగాని మరీ కూర్చొని కడుక్కోవడం అంత అవసరం లేదు. సో ఇవన్నీ చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం మనం తగ్గించుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్కువ మరీ పవర్ఫుల్ మెడిసిన్స్ అలా లేకుండా మేము స్టార్టింగ్ స్టేజ్ మైల్డ్ మెడిసిన్స్ నుంచి ఇస్తాము, అందువల్ల మెడిసిన్కి రెసిస్టెన్స్ కూడా ఉండదు. ఓకే. సో ఇచ్చిన కోర్సు కరెక్ట్గా వాడాలి, కల్చర్ టెస్ట్ చేసి అది చూసుకోవాలి. అలాంటివి చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. ఓకే, చూసారు కదండి, మేడం చెప్పిన జాగ్రత్తలు కనుక పాటిస్తే మహిళల్లో ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.